జేడీకేడి ఇద్దరు ఇక అభిని కారులో తీసుకువెస్తూ ఉంటారు. అప్పుడే సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. జై హింద్, చెప్పండి సార్, మేము అభిని స్టేషన్ దగ్గరికి తీసుకొస్తున్నాము అని జేడీ ఫోన్లో చెప్తూ ఉంటుంది. చూడు జేడీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీనన్ మీపై దాడి చేయబోతున్నాడు. ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవ మీనానికి డబ్బులిచ్చి మీపై దాడి చేయమన్నాడు. అభిని కాపాడి మీ దగ్గర అభి నోరు విప్పకుండా మీ దగ్గర నుంచి అభిని కాపాడి మిమ్మల్ని చంపేసి అభిని మళ్ళీ హోమ్ మినిస్టర్కి అప్పగించేలా మీనన్తో డీల్ మాట్లాడుకున్నాడు. కాబట్టి మీ దగ్గరికి మీనన్ బయలుదేరొస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభి తప్పించుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా అభిని తీసుకురావాలి. ఏం చేస్తారో తెలీదు అని సాధునాయక్ అయితే ఇక జాగ్రత్త చెప్తూ ఉంటాడు. అలాగే సార్ అని జేడీ ఫోన్ కట్ చేస్తుంది. అసలు ఈ ఒక్క అభి కోసం మీనన్ ఎందుకు బరిలోకి దిగినట్లు? అసలు మీనన్ ఒకవైపు హోమ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఈ అభి కోసం ఇంతలా పాకులాడుతున్నారు. అసలు దీని వెనక ఏదో దాగుంది. తీగలాగితే డొంకంతా కదులుతున్నదని వాళ్ళు భయపడుతున్నారు. దీని వెనక ఉన్న ఆ విషయం ఏంటి? ఎందుకు వీళ్ళు ఇంతలా భయపడుతున్నారు? అభిని కాపాడాలని ఎందుకు అనుకుంటున్నారు? మనం మొత్తం కూడా తెలుసుకోవాలి కేడి అని జేడీ చెప్తుంది. అవును జేడీ, మనం మొత్తం విషయం తెలిసింది అంటే చాలా విషయాలు మనకి తెలిసేలా ఉన్నాయి అని కేడి అంటాడు. మరి ఈ అభిని ఆ మీనన్ నుంచి కాపాడి మనం తీసుకువెళ్ళడం ఎలా అని కేడి అడుగుతూ ఉంటే జేడీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దేవా మీనన్ దగ్గరికి వచ్చి బాయ్ మనం అభిని కాపాడాలి కదా అని చెప్తూ ఉంటాడు. ఎలా బాయ్ అని అడుగుతూ ఉంటాడు. ఆ జేడీకేడి అభిని ఇదే రూట్లో ఇక్కడికి తీసుకొస్తారు అని చెప్తూ ఉంటే స్టేషన్కి వెళ్ళే దారి ఇది కాదు కదా బాయ్ అని దేవ అడుగుతూ ఉంటాడు. అయినా కూడా ఆ జేడీ అభిని ఇదే రూట్లో తీసుకొస్తుంది అని మీనన్ అంటాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు బాయ్? వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు? ఎవరు తీసుకొస్తారు అని అడుగుతూ ఉంటే ఆ జేడీని అభిని ఇక్కడికి తీసుకొచ్చేది మరెవరో కాదు, కట్టప్ప అని మీనన్ అంటాడు. ఇక ఒక గద్దని చూపిస్తూ